స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాద్యములతో, తంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గోవుల చల్లగనుది, పిల్లన గోవులు చల్లగనుది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, రానున్న రాజు రాజులకి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తోత్రము చేయరి సోదరులార, మనాత్మతో తండ్రి దాతృని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రముతో కలిసి ఇచ్చట ప్రేమ గగిదియే కడవరి వచ్చియున్నదేమో, అచ్చట మనమందరము కలుసుకొని ఆనందింతుముగా, మరల ఇచ్చట కూడుదుము లేదు మనమందరమును, త్వరలో మన పరలోకపు తండ్రి తోడనుందు మేము, పరమ తండ్రితో ప్రభు యేసునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి దూతలతో పరలోకమునందు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న విలసన గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. తదుపరి సంఘ కాపరి దీవెనలతో మనం యొక్క కొడుకును ముగించుకుందాము. విలసన గారు వచ్చి ప్రార్థన నడిపిస్తూ ఉండగా అందరం కూడా ప్రార్థనలో ఉందాం, తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో చివరి కుడికలో వాక్యని విన్న మనము దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాపంతో ప్రార్థిస్తూ
ఈ 2017 సంవత్సరంలో నూతనమైనటువంటి వారముగా మనము మార్పు చెంది ప్రభువుని ఆశ్రయిస్తూ దేవుని దీవెనలు పొందుకుంటూ ప్రభువుని మహింపరచువానిగా మనం ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రియ పరలోకమందున తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నా తండ్రి. ఈ గ్రామంలో ఈ సంఘము తరపున ఈ 4 దినాలు ప్రభువా అయా క్రీస్తు మహాసభలు ప్రభు మీరు ఏర్పాటు చేసి ఈ 4 దినాలు సంఘముతోనూ గ్రామముతోనూ మీ వాక్యము ద్వారా మీ బిడ్డలతో ప్రభువా మీ ఆలోచనలు మీ ఉద్దేశాలు ప్రభువా మీ బిడ్డలతో బయలుపరిచి మీ లేఖనాలలో నుండి ప్రభువా మీ వాక్యములో నుండి మీ బిడ్డలతో మాట్లాడి మీ బిడ్డల్ని మీరు హెచ్చరించి మీ బిడ్డల్ని సరిచేసి మీ బిడ్డల్ని మీరు బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్ర. ఈ 4 దినాలు ప్రభువా నిలబడి వాక్యం అందించిన ప్రతి దైవజనుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా ప్రభువా ఈ గ్రామాన్ని మీరు మరొకసారి జ్ఞాపకము చేసుకోండి, ఈ గ్రామాన్ని మీరు దర్శించండి. రానున్న దినాల్లో అనేకులు ప్రభువా అయా రక్షణను అనుభవించినట్లుగా రక్షణను ప్రభువా క్రీస్తును అంగీకరించి క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించే కృప ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అయా ప్రభువా ప్రయాసపడి ఏర్పాటు చేసినటువంటి ప్రభువా అయా మీ దైవ సేవకులను బట్టి అయా సంఘాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. ఈ 4 దినాల యొక్క ప్రయాస ద్వారా నాయన కొన్ని ఆత్మలైన సంఘములో నూతనముగా చాచబడినట్లుగా నాయన అయా పరిశుద్ధాత్మ తండ్రి మీరు మీ సన్నిధికి ప్రభువా నూతనమైన వారిని ఈ మీటింగ్ ద్వారా ఈ సభల ద్వారా మీ సంఘములోనికి ప్రభు మీరు ఆకర్షించమని నూతన ఆత్మలను సంఘములో చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నా. అయా ప్రభువా ప్రభువా ఈ యొక్క వాక్యమైన ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా రానున్న దినాల్లో ప్రభువా అయా వారి జీవితాలు అయా సరి చేయబడుతూ అయా మీ రాజ్యానికి సిద్ధపడినట్లుగా మీ సహాయము దాయిచేయండి. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించండి. మరి ముఖ్యంగా మీ దాసుని యొక్క కుటుంబాన్ని అయా ప్రభు ఈ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకను రానున్న దినాలలో ఇలాంటి మీటింగులు నాయన ఇలాంటి సభలు అయా మరి ఎన్నో జరుగునట్లుగా మీ సేవకుని మీరు బలపరచండి. సేవకునికి మంచి ఆరోగ్యము దాయిచ్చండి. సేవకుని కుటుంబాన్ని దీవించండి. సంఘాన్ని ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. అయా ప్రభు ఈ గ్రామాన్ని కూడా మీరు దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం మాకు వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానవ ఆహారం మాకు దయచేయండి. మా ఇళ్ళ ప్రథమ చివరి క్షమించట్లు మా ప్రథమ క్షమించండి. శోధులకి తీకున్న దృష్టిని తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఈ 4 రోజులు మీటింగ్లో పాల్గొని ఈ వాక్యం అన్న ప్రతి ఒక్కరికి సంఘమునకును గ్రామమునకును వారి కుటుంబాలకును వారి బిడ్డలకును సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గోగాక, ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములో నాను, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గోగాక, ఆమేన్. అందరూ షేక్ హ్యాండ్స్ తీసుకొని ఒకరినొకరు కరచలం చేసుకొని ఆహారం తీసుకొని మీరు వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాం.